కడప నగర వీధులన్నీ పసుపు తోరణాలతో కళకళలాడుతున్నాయి. 2 రోజులుగా మహానాడు ప్రతినిధుల సభ జరిగింది. 3వ రోజైన నేడు బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. దాదాపు 5 లక్షల మంది సభకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడిప్పుడే రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. మహానాడు 3వ రోజు భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దాదాపు 140 ఎకరాల్లో కూడా దాదాపు 5 లక్షల మంది ప్రజలు వచ్చే విధంగా కూడా కడప ప్రాంగణం అయితే సిద్ధమైనట్టు కూడా సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే ప్రజలందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఏదైతే మహానాడు ప్రాంగణానికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రజెంట్ ఏదైతే పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా కూడా పార్కింగ్ విషయాల్లో కావచ్చు, సీటింగ్ విషయంలో కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడైతే మనం చూడొచ్చు. ఇక్కడ స్టేజీ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. కడప మహానాడుకు సంబంధించి కూడా 3వ రోజు ఏదైతే ఉందో భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దాదాపు 450 మంది ప్రజాప్రతినిధులు ఈ సభకు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. స్టేజీ మీద కూడా ఏదైతే మెయిన్ నాయకులు కూడా కూర్చునే విధంగా కూడా స్టేజీ కూడా ఏర్పాటు చేశారు. ప్రజల కోసం దాదాపు 5 లక్షల మంది ప్రజలు వస్తారనే అంచనా కూడా వేసిన సందర్భంలో ప్రజలందరూ కూర్చునే విధంగా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా వస్తున్న పరిస్థితి. ఏదైతే 3 రోజులు ఏదైతే మహానాడు ప్రాంగణానికి సంబంధించి 3 రోజులు కూడా కార్యక్రమాలు విజయవంతంగా 2 రోజులు విజయవంతంగా జరిగింది. 3వ రోజు సభకు సంబంధించి కూడా ప్రజల్ని తరలించి ఈరోజు రాయలసీమకు సంబంధించి కూడా ప్రత్యేక ప్రకటన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయబోతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరం పాటు ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఒక ప్రకటన అయితే చేయనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. దీంతో పాటు రాష్ట్రంలో ఏదైతే సూపర్ 6 పథకాలకు సంబంధించి కూడా ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు కావచ్చు, అమలు కాబోయే పథకాలు కూడా అందించే విధంగా కూడా ఈ మహానాడులో కూడా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. మరోపక్క కడప స్టీల్ ప్లాంట్కు సంబంధించి కూడా ఏదైతే మహానాడులో కూడా కీలక ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క యువనేత నారా లోకేష్కి సంబంధించి కూడా ఏదైతే ఒక ప్రకటన కూడా చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. నారా లోకేష్కి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు కూడా అప్పచెప్పే పరిస్థితి ఉంది. మరోవైపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చే విధంగా కూడా ప్రణాళిక రూపుదిద్దుతున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటి 2 రోజుల పరిస్థితి అయితే మాత్రం మొదటి 2 రోజులు ఇక్కడ అన్ని ప్రజాప్రతినిధులు సంబంధించి జ్యోతి ప్రజలను మొదలుకొని పార్టీ సిద్ధాంతాలకు సంబంధించి కూడా 6 సిద్ధాంతాల ఆవిష్కరణ నియమావళి సరళపై కూడా చర్చ జరిగింది. అధినేత 2వ రోజు అధినేత సంబంధించి ఏదైతే అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్న నేపథ్యం, నిన్న ప్రమాణ స్వీకారం కూడా చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే 3వ రోజు ఏదైతే సభా ప్రాంగణం కూడా అన్నీ కూడా సంసిద్ధమైంది. ఇప్పటికే సభకి కూడా ప్రజలందరూ కూడా వచ్చే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ 3 రోజుల పాటు ఏదైతే సభకు వచ్చే వాళ్ళందరికీ కూడా రక్తదాన శిబిరాలు కావచ్చు, వైద్యం సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసిన నేపథ్యం అవుతుంది. ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్కింగ్ విషయంలో కావచ్చు, ప్రజలు కూర్చునే విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ సభను ఉద్దేశించి చంద్రబాబు ఏదైతే మాట్లాడతారో ఈ మాటలు వినేందుకు కూడా ఉత్సాహం చూపుతున్నట్టు కూడా కనపడుతుంది. ఇక్కడైతే ఈరోజు కడప గురించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో ఈ సంవత్సరంలో కూడా ఎలాంటి ప్రకటన చేయబోతున్నారని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ తాజా పరిస్థితి అయితే ఏదైతే మరికొన్ని గంటల్లోనే కడప నగరంలో మహానాడు పండగ వాతావరణం లాగా జరగబోతుంది. దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఈ సభకి రావచ్చంటూ కూడా చెప్తున్న నేపథ్యం. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా యువనేత నారా లోకేష్ వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రకటనలు చేయబోతున్నారు, ఈ ప్రకటన కోసం కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది.